కట్టించి మీ పిల్లలకి కావచ్చు, మీ మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లకు కావచ్చు, దానికి సరిపోయేటట్టు అందరికి సమకూర్చి దాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది దయచేసి మగవాళ్ళు ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళు వెనక్కి కూర్చోవాలి. ఎవరన్నా ఇంపార్టెంట్ ముందు కూర్చోండి, లేకపోతే వెనక్కి కూర్చుంటే అందరం కలిసి కుర్చీ చేసుకుందాం. ఫోటో తీస్తే ప్రమాణం ఎందుకు గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు పుట్టినరోజు ఈరోజు 75. ఆయన కూడా మనతో ఉంటే బాగుండేది, కానీ లేకుండా బాయ్. మాకు కూడా బాధగా ఉంది. అట్లనే చిన్న ఆయన కూడా చనిపోయి ఆ రోజు చనిపోయే విషయం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇంత ఎత్తున ఆయన పుట్టినరోజు మీరందరూ కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దాని తర్వాత రసికులు అంటే నాన్నగారికి మనసుకి అత్యంత దగ్గరైన మనుషులు. ఎందుకంటే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు పైచిలకు రాజకీయ జీవితంలో ఒక్కసారి ఓడిపోయినాడు, 5 సార్లు గెలిచాడు. దాంట్లో చాలా కీలక పాత్ర పోషించింది రజకులు అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి గవర్నర్ సీఎంగా ఉన్నప్పుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు రజకులకి అనేక కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ఇప్పుడు జరిగిన 5 సంవత్సరాల్లో మన రజకుల జీవితంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంతకు ముందర రజకులకి కిట్స్ ఇచ్చేటోళ్ళం కింద, ఆదరణ పథకం కింద ఇస్త్రీ పెట్లు కావచ్చు, వాషింగ్ మెషిన్స్ కావచ్చు, రకరకాలుగా ఇవన్నీ కూడా చేసేటోళ్ళం. సబ్సిడీస్ కూడా మీకు బాగా ఇచ్చేటోళ్ళం. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు దేనికి నోచుకోలే. ఎస్పెషల్లీ మా అక్క చెల్లెలకు మాత్రం వాళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే నాడు చంద్రబాబు నాయుడు గారు అందరి అభివృద్ధితో పాటు వెనకబడిన సంఘాలు కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తే, వాళ్ళకు కూడా సొసైటీలో ఒక మంచి పేరు తెప్పిస్తే, ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, ఆ రకంగా వాళ్ళకి చేయూతనిచ్చి డ్వాక్రా గ్రూప్స్ పెట్టారు. ఆ రకంగా ఈరోజు ఆడవారు కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే మేనేజర్ లేచి సలాం కొట్టి మీకు చేసి పెడతా ఉన్నారు. ఇప్పుడు వస్తే అది రైతు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక లేడీ పోయిందంటే అంత పవర్ఫుల్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. అవునా కదమ్మా? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్టుంది? దయనీయంగా ఉంది. మళ్ళా మన జీవితంలో పెనుమార్పు రావాలన్నా, మళ్ళా మన రజకులకి పూర్వ వైభవం రావాలన్నా, మళ్ళా ఏవైతే మీ సహాయ సహకారాలు అందుతున్నాయో సర్కారు నుంచి అవన్నీ మళ్ళా తిరిగి రావాలన్నా, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రావాలా అక్కడ సీఎంగా. ఇక్కడ కానీ నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించి మీ ఆశీస్సులు నాకుంటే తప్పకుండా నాన్నగారు మీకు ఏవైతే చేశారో దానికి తగ్గకుండా హైటెక్ హంగులు అందుతూ
ఇంకా బెటర్గా తెలియజేసుకుంటున్నాను. అందరు రాజకీయ నాయకుడిలాగా నాకు మాట్లాడే చేత కాదు. ఎందుకంటే మీరు వచ్చిన వెంటనే ఇది చేస్తా అది చేస్తా అని మిమ్మల్ని మభ్యపెట్టి ఇప్పుడు వాడి పేరు ఏంది మధుసూర్ రెడ్డి చేసినట్టు 5 సంవత్సరాలు ఎప్పుడు ముఖం కూడా చూడలే. మరి ప్లాట్లన్నీ వాళ్ళు ఒప్పుకుంటా ఉంటే ప్లాట్లు మీకాడిస్తారయ్యా. భూపకాసురుడు అని ఊరినే పేరు పెట్టలే. ఏమనంటే మళ్ళీ నన్ను అంటాడు లోకల్ నాన్ లోకల్ అని. ఇప్పుడు మా నాయన 8 సంవత్సరాలు మీకోసం పనిచేసాడు. ఒక సెంటు భూమి అన్న ఏడన్నా చేసాడు ఎప్పుడో చరిత్రలో ఉందా? ఈ 5 సంవత్సరాల్లో పొద్దున్న లేచి పేపర్ తిరిగేస్తే ఈడ కబ్జా ఆడ కబ్జా, ఆ సలీము ఆ అనార్కలి ఇవే నడుస్తుంటాయి. పొద్దునూకులు లేచి వెండి ఈడి తినేసాడు ఆడి తినేసాడు అని.